ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం వరి వేస్తే ఉరి అన్న పరిస్థితి తెచ్చిందని, కానీ నేటి ఇందిరమ్మ ప్రభుత్వం మద్దతు ధరతో పాటుగా 500 రూపాయల బోనస్ ఇస్తూ రైతులను ఆదుకుంటుందన్నారు. ప్రతిపక్షాలు బాధ్యత మరచి కల్లబొల్లి మాటలతో ప్రజలను రెచ్చగొడుతున్నాయని, గత 10 ఏళ్లలో రాష్ట్రానికి 8 లక్షల కోట్ల అప్పు మిగిల్చారని విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఆనాడు 1, 2 చేస్తే ఈనాడు 8, 10 పేదవాళ్లకి ఈ ప్రభుత్వం అందిస్తుంది. గతంలో బుద్ధి చెప్పారు, మళ్లీ భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్తారు. వారు కనే కలలు తెలంగాణ ప్రజలు కలల్లాగానే ఉంచుతారని కూడా ఈ వేదిక మీద నుంచి వారికి మరొకసారి తెలియజేస్తున్నాను. ఒంటి నిండా విషయం నింపుకొని కపట నాటకం ప్రదర్శిస్తూ ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు పేదవాడి పట్ల వాళ్ళకి లేని ప్రేమ అభిమానాన్ని ఇవాళ వరకపోస్తూ రైతులకి చేతులకి సంఖ్యలు వేసి ఇదే ఖమ్మంలో నడి రోడ్డు మీద నిస్సిగ్గుగా ఆనాటి ప్రభుత్వంలో నడిపించింది మర్చిపోయి ఈ ప్రభుత్వం రైతులనే ఏదో మోసం చేస్తుందని కల్లబొల్లి మాటలు చెప్పటం సిగ్గుచేటు, వారి అవివేకానికి నిదర్శనమని ఈ సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళు ఆనాడు 1, 2 చేస్తే ఈనాడు 8, 10 పేదవాళ్లకి ఈ ప్రభుత్వం అందిస్తుంది.